అందరికీ నమస్కారం. అయితే మనం హైదరాబాద్ టు కాకినాడ రావడం జరిగింది. మొత్తానికైతే కాకినాడ బీచ్కి అయితే ఎంటర్ అయినాం. అయితే మూవీ షూటింగ్ జరుగుతుందంట. ఇలా వాళ్ళ కూడా చూపిస్తాను నేను. ఓకే, ముందే ఈ వీడియో లైక్ చేయండి. సో ఇదైతే మొత్తం కూర్చుని సెట్టింగ్ బాగా కలిసిపోతారు కదా బీచ్లో. ఎంజాయ్ చేసిన వాళ్ళంతా సెట్టింగ్. పోలీస్ అయితే ట్రైనింగ్ చేస్తున్నారు, ఎవరికైనా అపాయమైనప్పుడు ఎలా చేయాలి, ఎట్లా రక్షించాలని. అయితే గుర్రాలు ఇది ఉంటే దీని తర్వాత బైక్ రైడర్ కూడా ఉంది, రైడర్స్. సరే బైక్ కూడా మనం ట్రై చేద్దాం. బీచ్ అయితే ఈ విధంగా ఉంది మొత్తం. అసలు చూడండి ఎంత బాగుంటే అంత బాగుంది. ఈ వెహికల్ అయితే 200 అంట 1 రౌండ్కు, ఒక రౌండ్ తిరగడానికి. మనమైతే లాస్ట్కి ఎక్కుదాం, ఎక్కి ఎలాగుందో రైడ్ కూడా చూద్దాం. అయితే 100 రూపీస్ అంట ఒంట ఎక్కి రౌండ్ తిరగడానికి. బీచ్లో తిరగడం వేరు, ఎంజాయ్ చేయడం వేరు. ఒంటెలు కానీ గుర్రాలు కానీ బైక్ రైడ్స్. సముద్రం అయితే మాత్రం ఉంది. వైజాగ్ అక్కడిక్కడైనా వాటర్ మొత్తం ప్యూర్ నీట్గా ఉంటుంది. కాకినాడ అయితే ఒక్కడి మొత్తం బ్లాక్ ఉంటుంది వాటర్, కింద మొత్తం మట్టి మట్టి. అసలు చూపిస్తాను మీకు వీలైతే. అక్కడ లోన కనిపిస్తున్నాయి మీకు. లోన్ అయితే మొత్తం పెద్ద పెద్ద షిప్లోనే మీకు అక్కడ కనిపిస్తుంది లేదు వీడియోలో అయితే. చూడండి గ్యాస్. అయితే మనం సముద్రం టచ్ చేయాలనుకుంటున్నా. టచ్ చేసిన తర్వాత చూద్దాం. ఓకే, దానికైతే సముద్రం టచ్ అయిపోయింది. స్నానం చేద్దామంటే మనకన్నా టైం లేదు. వైజాగ్ అక్కడ చేద్దాం ఒకసారి, ఎలా ఉందో వైజాగ్ కూడా చూపిస్తా. కాకినాడ రావడం ఇది 4వసారి. 2సారి అయితే బీచ్ రావడం జరిగింది, ఒకసారి మిస్ అయినా. ఈసారి మనం తగ్గేదిలే అన్నట్టే వచ్చేసినాం మొత్తానికి బీచ్లోకి అయితే. అయితే మనం రైడ్ ఎక్కుతా అని చెప్పినా కదా, రైడ్ ఎక్కుతున్నాం మొత్తానికి అయితే. మన కెమెరామెన్ అయితే రౌండ్ తిప్పుతున్నాడు, పోయిరా అంటాడు, స్టార్ట్ అంటాడు. ముందర జెండా ఉంటే ఆ జెండా కాడు పోయిరా అనమాట, 200 అంట. ఇది చాలా దారుణం, కానీ ఎందుకో ఎప్పుడు ఎక్కలేదు కదా రైడ్ సముద్రం పక్కల. థ్రిల్లు రౌండ్ ఆఫ్ తిరుగుతా అంటే వద్దు, హార్డ్ వరకే అంటుండు, ఫైన్ పడతా అంటున్నాడు అదనైతే కెమెరామెన్. బీచ్లో తిరగడం అంటే చాలా చాలా అంటే నైస్గా ఉంటుంది. మన కెమెరామెన్ అయితే ముందర వస్తుండు, మనం బ్యాక్ సైడ్ వస్తున్నాం. ఏం కాదు రా చూసుకుంటారు అంటుండు. ఒక అతనైతే మంచిగా పోతా ఎట్లా చూద్దాం రా అన్నట్టు పోతుండు అతను. ఎలా ఉందో చెప్పండి. తనకైతే ఇక్కడ మనం గుర్రానికి ఇక్కడ అడిగినా ఇతను 100 రూపీస్ అన్నాడు, కానీ మనకు టైం లేదు, వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇప్పుడు వైజాగ్ పోవాలి ఇప్పుడు. కేఎస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.